సార్. దౌర్జన్యంగా నన్ను ఇబ్బంది పెట్టారు, భయభ్రాంతులు చేసి నన్ను అక్కడి నుంచి రోడ్డు మూకులతో వచ్చి నన్ను కొట్టే ప్రయత్నించారు. నాతో కొంతమంది స్త్రీలు ఉంటే కూడా వాళ్ళ మీద కూడా దాడి జరిగింది. ఆ కంప్లైంట్ కూడా మేము అలిపిరి స్టేషన్ లోకి ఇస్తే వాళ్ళు పెద్దగా దాన్ని తీసుకోలేదు సార్. ఓకే. అంటే పోలీస్ శాఖ నేను కోరుకుంటా ఉండేది ఏమంటే, నాకు న్యాయం మీరు న్యాయబద్ధంగా చేయండి, డాక్యుమెంట్ పరిశీలించని చెప్తున్నా. రెవెన్యూ శాఖ కూడా వాళ్ళు పూర్తిగా ఒక వర్గంకి సపోర్ట్ చేస్తున్నట్టున్నారు సార్. ఇక్కడుండే ఎంఆర్ఓ వాళ్ళకి మద్దతు పలికి ఆల్రెడీ బిఫోర్ సర్వే ఇచ్చారు సార్. మాకు సర్వే బిఫోర్ సర్వే ఉంది, రిజిస్టర్డ్ డాక్యుమెంట్, మాకు సర్వే రూట్ ఉంది, అన్ని ఇచ్చారు. అతను ఫేవర్ గా ఇచ్చారు. ఏమి చదవకుండా, పేపర్ క్లియర్ లేకుండా వన్ సైడ్ జడ్జ్మెంట్ ఇస్తున్నారు సార్. అవును సార్, గత 30 సంవత్సరాలుగా ఉంది సార్. రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద కూడా రాజకీయ ప్రభావం ఉండొచ్చు సార్. ఓకే. అంటే ఇప్పుడు బిల్డర్ గోపీనాథ్ అనే వ్యక్తితో మీకు మీ భూమిని ఆయన కబ్జాలో పెట్టుకునేసి 30 కోట్ల రూపాయలకు సంబంధించిన భూమిని చేస్తుంటే హరికృష్ణ అనే అతను మిమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు, వాళ్ళకే మద్దతు తెలుపుతున్నారు. తీసుకున్నారు సార్. నేను ఆల్రెడీ ఎస్పీ గారు కూడా నేను వినతి పత్రం సమర్పించుకున్నాను. నేను ఎస్పీ గారు వినతి పత్రం ఎస్పీ గారు కింద స్టేజ్ ఇచ్చారు, కానీ కింద ఎవరు స్పందించడం లేదు సార్ సరిగా. నాకు మీరు స్థానికంగా ఎక్కడుంటారు? మీ స్వస్థలం స్వామి గారు? స్వస్థలం నేను తిరుపతి సార్. తిరుపతి. మీరు అవును సార్, స్థానికులే. నేను తిరుపతి స్థానికునే సార్. ఓకే. ఓకే. మీకు తిరుపతిలో తిరుమలకి ఏదైనా సమస్య వస్తే గనక కొన్ని వందల మంది స్వామీజులు వచ్చి ధర్నాలు చేస్తుంటారు. ఆ ఏడీ బిల్డింగ్ దగ్గర అక్కడ ధర్నాలు చేస్తుంటారు. తిరుపతికి చెందిన ఒక స్వామికి, ఆయన స్థలానికి, అతి విలువైన స్థలానికి ఒక బిల్డర్ దాన్ని కబ్జా పెట్టి మిమ్మల్ని బెదిరిస్తూ వేధిస్తున్నాడంటే మీకు మద్దతుగా ఏ స్వామీజీలు రాలేదా? మీరు ఆ స్వామీజీల మద్దతు కోరలేదా? సార్, నిన్న రాత్రి నాకు సాధు సత్ పరిషత్, హిందూ సాధు పరిషత్ నుంచి ఫోన్ వచ్చింది. మేమందరూ మీ అండగా ఉంటాము, మేము తిరుపతికి వస్తున్నామని నాకు అనేక మంది స్వామీజీలు ఫోన్ చేశారు సార్. వెరీ గుడ్. మద్దతు పలుకుతున్నారు సార్, వస్తున్నారు సార్. ఓకే.